ఏ భర్త తన భార్యకి చెప్పలేని విషయం నీకు ఒకటి చెప్తాను. ఏంటండి? రేపు నేను పోయిన తర్వాత నువ్వు ఒంటరిగా ఉండకు, నీకంటూ తోడునెవరినన్నా చూసుకో. దానికి మీరు పోవడం ఎందుకండి? ఇది ఎవరికైనా జరక రాస్తే నా మాట వింటారు కదా. అవును, నీ మాట వింటారు. నా పెళ్ళానికి రాస్తా. ఒరే, ఇది రాస్తే 100% నిన్నే ప్రేమిస్తుందిరా. పైమా జాగ్రత్తగా వెళ్ళి హ్యాపీగా. భాస్కర్, నేను వెళ్ళాలా? ఇప్పుడే కదా వెళ్తానన్నావు. నేను ఎక్కడికి వెళ్ళను భాస్కర్. ఇడు ఆయిల్ ఇచ్చాడు చేస్తాడు దీనికి. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. టాయిలెట్ వస్తుంది, బాత్రూమ్ వెళ్తా. నేను వస్తా. నేను హనీమూన్ వెళ్ళట్లేదు, ఇద్దరిని తీసుకెళ్ళడానికి. టాయిలెట్. నీకు నేనంటే ఇష్టం లేదు. ఐ లవ్ యూ. తినడానికి ఏంటి చేసావా? ఓ మై గాడ్, రోజు రోజుకి గ్లామర్ పెరిగిపోతుంది, నీ మీద ప్రేమ కోరికలు రెండు పెరిగిపోతుంది తెలుసా? ఏంటి ఇప్పుడు వచ్చాడు? ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు? అన్నయ్య వచ్చాడు. మన పెళ్లి కోసం వెళ్ళి మాట్లాడరానా? వద్దు, వాడు చూస్తే ఊరుకోడు. నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. ఎవడాడు? మా అన్నయ్య. చెల్లి నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. నీకు నేను విషయం చెప్పాలి, మీ చెల్లిని ప్రేమిస్తున్నాను. బాబా బావా, ఇప్పుడు ఇది నేను, ఇది మా చెల్లి. ఇప్పుడు ఇది నేను, ఇది మా చెల్లి. మా చెల్లి నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చింది. మా చెల్లి నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చింది. మీ చెల్లి అంతా రాలేదే. మీ చెల్లి కూడా నా దగ్గర రాలేదే. మొన్న రెస్టారెంట్ లో కలిసిందా అమ్మాయి మీ చెల్లి? అవునా? కాదు, నువ్వు పొరపాటు పడుతున్నా. ఆ అమ్మాయి నీ చెల్లి. నీకు అర్థం అవట్లేదు, అది నా నంబరు. నా లవర్, అది నీ చెల్లి. డార్లింగ్, ఈ రోజు ఇక్కడ పార్క్ లో చాలా బాగుంది. ఏమైంది డార్లింగ్? ఎవడాడు? మా అన్నయ్య. ఈడెవడు? మా అన్నయ్య. ఈడెవడు? మా అన్నయ్య. నమస్కారం సార్. నమస్కారం మేడం. నేను వీడి అంతరాత్మనే. మీరు మళ్ళీ జబర్దస్త్ రావడం మాత్రం ఈ సెట్కే కాలొచ్చిందండి. అబ్బాబ్బాబ్బా, ఏ కొట్లో కొన్నారా బిస్కెట్లు? అంత బాగా వేస్తానువా? ఎవరు నువ్వు? అచ్చం నాలో ఉన్నావు. నీ అంతరాత్మనే. అంతరాత్మ లోన్ ఉంటారు, బయట ఎందుకు వచ్చావు? లోపల ఒక్కపోతుందని బయటకు వచ్చినండి. రాత్రి పడుకునేటప్పుడు ఏటు ఊహించిన వచ్చేపా. అమ్మాయి రాగానే బొగ్గలు పిండేసి ముద్దులు పెట్టేసి ఏటేటో ఊహించుతాను. మరి అదే చెయ్యొచ్చు కదా. అమ్మో, దెబ్బలాడుతుందేమో. దెబ్బలాడుతుందని తెలిసినప్పుడు అలాగెందుకు ఊహించవు? నన్ను ఎందుకు రెచ్చగొట్టువు? ఎక్కడా బాబు, ఏంటి అలా మొహం చాటేస్తున్నావు? నీకు తెలుసు కదా వదినా, పొద్దున్నే లేచి నీ ముఖం చూసి అలవాటు నాకుందని. అలవాటు మార్చుకో నాయనా. ఎందుకు వదినా? రోజు నీ మొఖం నేను చూడలేకపోతున్నాను. అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది. నీ సెలక్షన్ అంటే ఏంటో అనుకున్నాను గానీ మంచి సెలక్షన్. అది పిల్లగా తల్లి. ఏమబ్బీ జబా, అవునమ్మి, నీకెలా తెలుసు? నీ జీతంతో దాని జీవితాన్ని నాశనం చేసావు కదరా. అక్క, మీకు ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చా? అయితే మా ఇంద్రజ గారి కోసం ఒకసారి పాడు. హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి అందరూ నవ్వితే ఓకే, నువ్వు నవ్వుతావు? పెద్ద కోట్లకి ఇంగ్లీష్ రాదంటే పరుగు పద్దని నేనే పాడాను. ఏమే ఇంగ్లీష్ సాంగ్ పాడాలంటే లిటిల్ ఇంగ్లీష్ స్టార్ అనేదాన్ని పాడొచ్చు కదా. ఏంటది? లిటిల్ హలో, అది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. సరదాగా అలా బయటికి వెళ్దాం పద. వెళ్దాం పా. అవును, పొద్దున ఏదో చికెన్ తిన్నాను రా, పళ్ళలో ఇరుక్కుంది. నీ దగ్గర టూత్ పిక్ గానీ ఫినిష్ గానీ ఉంటేవు. అయ్యయ్యే, ఎందా వచ్చేసిందిరా, ఇదిగో ఫినిష్ పెట్టుకో చెప్పుకి. నువ్వు నోట్లో పెట్టుకొని ఎంగిల్ చేసిన ఫినిష్ ని నా చెప్పుకు పెట్టుకోమంటావా? అమ్మాయిని ఏదైనా డాన్స్ మాయ గారు, అమ్మాయిని ఏదైనా డాన్స్. ఆడపిల్ల అంటే ఇంకా పెళ్లి చూపుల్లో ప్రతిసారి పైకి లేచి డాన్స్ చేయడమేనా? అమ్మాయి నన్ను కోటప్ప కొరంలో తిరునాళ్ళలో తిప్పుతావా? నా పేరు మూర్తి. షష్ఠి పూర్తి చేసుకుందాం అనుకుంటున్నాను ఈ రోజు. కాస్త నీరసంగా ఉంది. ఆ గూట్లో పెట్టిన పళ్ళు తినొచ్చు కదా. గూట్లో పళ్ళు తినాలంటే ముందు నోట్లో పళ్ళు ఉండాలి కదా. షష్ఠి పూర్తి అంటే మన ఇద్దరమే చేసుకుంటే ఏం బాగుంటుంది? మన క్లాస్మేట్స్ అందరినీ కూడా మనం పిలుద్దాం. ఇప్పుడు మన క్లాస్మేట్స్ ఎవరున్నారు? సుశీల, శారద, చంద్రిక. వాళ్ళు మాత్రమే కాదు, నరేషు, సురేషు, మహేషు, వీళ్ళని కూడా పిలుద్దాం. చూసారా ఎంత మంది మగాళ్ళు పెళ్లి. మీరు చెప్తే లేనిది మేము చెప్తే మాత్రం మీకు గుండెపోటు వచ్చిందా?
టుగెదర్ పెట్టడానికి ఒక బలమైన కారణం ఉందిరా. ఏంట్రా? అప్పట్లో మా ఆవిడికి ఎవడో లెటర్ రాశాడ్రా. ఈ రోజు ఉదయం అది చీరలోంచి బయటపడింది. ఆడెవడో తెలుసుకోవాలి, అన్ని సంపేదంతే. 2 రోజులు అయితే ఆడే చచ్చిపోతారు కదరా. అర్జెంట్కి వెళ్ళి చూసి పట్టరా, కాస్త నీరసంగా ఉంది నాకు. ఇదిగోండి. ఇందులో షుగర్ వేయలేదేంటి? ఇంత మందిలో ఎవడో ఎలా ఆపండి ఆపండి ఆపండి. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.